హాయ్ అండి, ఈరోజు మన వీడియోలో ఒక మంచి హెల్తీ స్నాక్ ఐటమ్ అండి. చూసారా, బెల్లంతో గోధుమ పిండితో కవ్వాలు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. అది ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో సింపుల్గా చూసేద్దాం. చూసారా, ఇక్కడ నేను ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఈ విధంగా మనకి మెత్తగా కలుపుకున్న తర్వాత గవ్వలు మనకి చేసుకోవడానికి మనకి చక్క లేకపోతే ఇలా మనం ఫోర్క్తో కూడా చేసుకోవచ్చండి. చూసారా, ఈ విధంగా అన్నీ కూడా మనం చిన్న చిన్న బాల్స్ చేసుకొని ఫస్ట్ దాన్ని ఈ విధంగా పెట్టుకుంటూ మనం ప్రెస్ చేసుకుంటూ మనం ఇలా చేయాలి. చూసారా, చాలా సింపుల్ అండి. మనం ముందుగా ఇవి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఫస్ట్ ఒక గవ్వ వేసుకొని చెక్ చేసుకుందాం. ఇప్పుడు అన్నీ కూడా ఒకేసారి యాడ్ చేసుకున్నానండి. ఒక్క 1 మినిట్ అలా వదిలేస్తే ఆయిల్ హీట్కి అవన్నీ కూడా స్ప్రెడ్ అయిపోతాయి. ఈ గవ్వలు మంచిగా స్ప్రెడ్ అయ్యి ఈ విధంగా వస్తాయండి విడిగా. చూసారా, ఈ కలర్లో వచ్చేంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి. అన్ని గవ్వలు కూడా ఈ విధంగా మనం ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. చూసారా, ఈ విధంగా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు నేను 1 కప్పు వరకు కొంచెం హెల్తీగా బెల్లాన్ని తీసుకున్నాను. చూసారా, అందులో కొంచెం వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి, ఈ బెల్లం కరగటం కోసమే. ఇప్పుడు బెల్లం అంతా కూడా మంచిగా కరిగిపోయేంత వరకు మనం ఈ విధంగా హీట్ చేసుకోవాలండి. చూసారా, బెల్లం అంతా మంచిగా కరిగిపోయిన తర్వాత మనం ఇదంతా కూడా ఫిల్టర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి బెల్లంలో ఏమన్నా నలకలు ఉన్నా మట్టి ఏమన్నా ఉన్నా తినేటప్పుడు అవన్నీ తగలకుండా టేస్ట్ మంచిగా వస్తుందండి. సో అందుకే నేను ఇలా చేశాను. ఇప్పుడు అదే ప్యాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఫిల్టర్ చేసుకున్న ఆ బెల్లం వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా అంతా కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు చక్కగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఆ బెల్లం అంతా కూడా ఒక పొంగు వచ్చేటప్పుడే మనం 1 స్పూన్ అంతా ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు బెల్లంని తిప్పుకుంటూ పాకాన్ని మనం చెక్ చేసుకోవాలి. ఇలా ఒక ప్లేట్లో నేను చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం బెల్లం అనేది చిక్కపడుతున్నప్పుడే పాకం అనేది చెక్ చేసుకోవాలండి. ఇలా వాటర్లో వేసుకొని ఆ పాకాన్ని మనకి ఈ విధంగా ముద్ద కట్టేంత వరకు మనకు పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి బెల్లం పాకం అనేది ముద్ద కడితే సరిపోతుందండి. ఇప్పుడు ఆ హీట్లోనే వేడిగా ఉన్నప్పుడే ఆ పాకం తిప్పుకుంటూ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి గవ్వలన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ గవ్వలకి అంతా పట్టే విధంగా మనం తిప్పుకొని ఈ విధంగా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడే ఒక ప్లేట్లోకి వేసుకోండి. చూసారు కదా, ఇదంతా కూడా ప్రాసెస్ చాలా సింపుల్ అండి. ఇది ఆరిపోయిన తర్వాత తినండి, చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.